వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించిన ఆనందబాబు వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముందుగా వాళ్ళ దృష్టికి తీసుకురండి ఆ సమస్యని. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మీరు గ్రామాల వారీగా కానీ ఇతరత్ర విధాలుగా చాలా బస్సు స్థలాలు అయిపోయింది. అమృతలూరు మండలంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత రెండవ సమావేశం. నియోజకవర్గంలోని 5 మండలాలు కూడా ఇదే విధంగా ఈ టీఆర్ఎస్ సర్వేలు వేదికలో నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి ఈ సంవత్సరాల కాలంలో ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి వేగంగా సాధిస్తా ఉన్నాం. ఒక్కొక్క అధికారులు ప్రతి సోమవారం వాళ్ళ కార్యాలయాల్లో ఈ సమస్యల పరిష్కారం నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని సూచనలు సలహాలు సమస్యల పరిష్కారాన్ని గౌరవించుకుంటారు. అందులో భాగంగానే శాసనసభ్యుడిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి నేను నిరంతరం సిద్ధంగా ఉంటాను. వ్యక్తిగతంగా నన్ను కలిసిన ఫోన్ ద్వారా నా దృష్టికి సమస్య తీసుకొచ్చినా కూడా సాధ్యమైనంత వరకు పరిష్కారాలు తక్షణానికి చర్యలు తీసుకోవడం అనేది నాకు అలవాటు. అయినప్పటికీ ఈ విధంగా